బిగ్ బాస్ 9 గ్రాండ్ ఫినాలేలో ఎంతమంది కంటెస్టెంట్స్ ఉన్నప్పుడు మనీ ఆఫర్ ఇస్తారు, ఎవరు తీసుకుంటారు అన్నది చెప్తాను. కన్ఫామ్గా నేను చెప్పినట్టుగానే జరుగుతుంది. ముందుగా టాప్ 4 కంటెస్టెంట్స్ ఉన్నప్పుడు మనీ ఆఫర్ ఇస్తారు. ఎందుకంటే తనుజ, కళ్యాణ్ వీరిద్దరిలోనే ఒకరు విన్నర్ అవుతారు, ఒకరు రన్నర్ అవుతారు. అది కన్ఫామ్, అది తేలిపోయింది కూడా. ఇక టాప్ 3లో డెమాన్ పవన్, టాప్ 4లో ఇమాన్యుయల్ ఉన్నాడు. ఇమాన్యుయల్, డెమాన్ పవన్ వీరిద్దరు కూడా విన్నింగ్ రేస్లో ఉన్న కళ్యాణ్, తనుజ వీరిలాగానే గేమ్లో ఎఫర్ట్స్ పెట్టారు. ఇంకా చెప్పాలి అంటే కళ్యాణ్, తనుజాల కన్నా డెమాన్ పవన్, ఇమాన్యుయల్ వీరిద్దరూ గేమ్లో ఇంకా ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టారు. అయినా కూడా వీళ్లకు ఓటింగ్ లేదు, విన్నింగ్ రేస్లో కూడా వీళ్ళు లేరు. కాబట్టి ఇమాన్యుయల్, డెమాన్ పవన్ వీరిద్దరికీ న్యాయం జరగాలి అంటే ఖచ్చితంగా టాప్ 4 ఉన్నప్పుడే మనీ ఆఫర్ ఇవ్వాలి. ఖచ్చితంగా బిగ్ బాస్ కూడా టాప్ 4 కంటెస్టెంట్స్ ఉన్నప్పుడే మనీ ఆఫర్ ఇస్తాడు. ఆ మనీని కూడా డెమాన్ పవన్ కానీ ఇమాన్యుయల్ కానీ వీరిద్దరిలో ఒకరు తీసుకునే విధంగానే బిగ్ బాస్ ప్లాన్ చేస్తాడు. మరి తనుజ, కళ్యాణ్, డెమాన్ పవన్, ఇమాన్యుయల్ ఈ నలుగురిలో ఎవరు మనీ తీసుకునే అవకాశం ఉంది అంటే తనుజ 100% తీసుకోదు. ఇక కళ్యాణ్ 95% మనీ తీసుకోడు. ఒక 5% కళ్యాణ్ కూడా మనీ తీసుకునే ఛాన్స్ ఉంది. ఇక డెమాన్ పవన్, ఇమాన్యుయల్ వీరిద్దరూ మనీ తీసుకోవడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. డెమాన్ పవన్ కానీ ఇమాన్యుయల్ కానీ వీరిద్దరిలో ఎవరో ఒకరు మనీ తీసుకోవడానికే ఎక్కువ ఛాన్స్ ఉంది. చూద్దాం మరి ఎవరు మనీ తీసుకుంటారో. మనీ మాత్రం టాప్ 4 కంటెస్టెంట్స్ ఉన్నప్పుడే ఆఫర్ ఇస్తారు.